ఆపై తప్పుడు ఆరోపణలు. ఈ ప్రమాదం జరగడం బాధాకరం. ఈ విషయంలో నాకంటే బాధపడేవాడు ఉండడు. నేను గంట గంటకు బాలుడు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నాను. మంచి విషయం ఏమిటంటే తాను కదులుతున్నాడు, కొంచెం కొంచెం కోలుకున్నాడని తెలిసింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ఊరాటనిచ్చే విషయం అని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో తనపై కొన్ని తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం అవుతున్నందునే పత్రికా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహుశా కమ్యూనికేషన్ లోపం వల్లే తనపై ఈ తప్పుడు సమాచారం ఇప్పుడు తప్పుడు ప్రచారం జరుగుతుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదం విషయంలో నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. నేను ఎవరిని నిందించడం లేదు. ఏ డిపార్ట్మెంట్ని, ప్రత్యేకించి ఏ రాజకీయ నాయకుడిని, ప్రభుత్వాన్ని అనడం లేదు. నిజానికి మాకు సినిమా విషయంలో ప్రభుత్వం ఎంతో సాయం చేసింది. ప్రత్యేక టికెట్ రేటు మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. నాపై జరుగుతున్న ప్రచారం, క్యారెక్టర్ అసోసియేషన్, వ్యక్తిత్వ హననం గురించి మాత్రమే నేను స్పష్టతనివ్వాలనుకుంటున్నాను అని స్పష్టం చేశారు. నన్ను మీరంతా 20 ఏళ్ళుగా చూస్తున్నారు. నేను ఎప్పుడైనా ఇలా నిర్లక్ష్యంగా ఉన్నానా? ప్రీమియర్ రోజు ఈ ఘటన జరిగాక సినిమా ప్రమోషన్స్ కోసం హాజరు కాలేకపోయా. ప్రమోషన్ ఈవెంట్స్ అన్నింటినీ రద్దు చేసుకున్నా. దాదాపు 15 రోజుల నుంచి ఎక్కడికి పోలేదు. ఇంట్లోనే విచారంగా ఉండిపోయాను. నేను 3 ఏళ్ళు కష్టపడి చేసిన ఈ సినిమాను ఇప్పటి వరకు థియేటర్లో చూడలేదని ఆయన వెలుబుచ్చారు. ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ ప్రమాదం విషయంలో తన తప్పేమీ ప్రత్యక్షంగా లేదని సర్దు చెప్పుకుంటున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో నేను ఇలా అన్నాను, అలా అన్నాను, కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్లేదన్నానంటూ నా వ్యక్తిత్వాన్ని జాతీయ మీడియా ముందు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లకు పైగా నా సినిమాలతో పాటు ప్రతి సినిమాకు నేను ఈ థియేటర్కి వెళ్ళేవాడిని. ఎప్పుడు ఏ ప్రమాదం జరగలేదు. ఈ సినిమా నా 3 ఏళ్ల కష్టం. అందుకే థియేటర్లో అభిమానులతో చూడాలనుకున్నాను. నేను నిర్లక్ష్యంతో థియేటర్కి వెళ్ళానని, పర్మిషన్ లేకుండా వెళ్ళాలనేది తప్పుడు సమాచారం. థియేటర్ వారు పర్మిషన్ తీసుకొని ఉంటారనే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక పోలీసులు దారి క్లియర్ చేస్తున్నారు. దాంతో పర్మిషన్ ఉందనే ముందుకు వెళ్ళాము. ఒకవేళ పర్మిషన్ లేకుంటే పోలీసులు ముందస్తుగా చెప్పేవారు అనే ఆలోచనతోనే మేము ఉన్నాం. నాపై ఆరోపణలు వచ్చినట్టు నేను అక్కడ ఎటువంటి రోడ్ షో, ఊరేగింపు చేయలేదు. చేతులు కూడా ఎందుకు ఊపానంటే కొద్ది దూరం వెళ్ళాక అక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయింది. కారులో ఉన్న నేను బయటికి రాకుంటే అభిమానులు బాధపడతారని బయటికి వచ్చి చేతులు ఊపా. ఒకసారి అయినా వారికి కనిపించి థ్యాంక్ చెప్పడానికి అలా చేయాల్సి వచ్చింది. లేదంటే కారులో నుంచి బయటికి రాకుండా దాక్కున్నానని వారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. చేతులు ఊపితే అయినా ముందుకు వెళ్ళడానికి దారిస్తారని అలా చేశాను. నేనే కాదు, ప్రతి ఒక్క లీడర్, సెలబ్రిటీ చేసే పని అది అని వివరణ ఇచ్చారు. థియేటర్లోకి వెళ్ళాక కూడా పోలీసులు తనను సంప్రదించలేదని, ఏం చెప్పలేదని, సినిమా చూస్తుండగా థియేటర్ సిబ్బంది వచ్చి బయట ప్రజలను అదుపు చేయలేని స్థితి, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారని, దీంతో తాను బయటికి వచ్చేస్తానని స్పష్టం చేశారు. ఆ తర్వాతి రోజే నాకు మహిళ చనిపోయారని, బాలుడికి పరిస్థితి విషమంగా ఉందని తెలిసి షాక్ అయ్యా అని అన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే బన్నీ వాసుకు ఫోన్ చేసి హాస్పిటల్కు వెళ్లాలని సూచించినట్టు తెలిపారు. తాను థియేటర్కు వస్తానంటే వాసు వద్దన్నారని, అయినా వినకుండా ఆసుపత్రికి వెళ్దామనుకుంటే తన లీగల్ టీం వారించిందని తెలిపారు. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తోచక బాధిత కుటుంబానికి అండగా ఉంటానని వీడియో చేసినట్లు చెప్పారు. నాకు విషయం తెలిసినా నేను థియేటర్లోనే ఉన్నానని అంటున్నారు. అలా నిజంగా తెలిసి ఉంటే ఆ క్షణమే థియేటర్ నుంచి నా భార్య పిల్లలతో బయటకు వచ్చేసేవాడిని. అభిమానుల విషయంలో నేను ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటాను, అందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు నేరుగా అభిమానులకు స్వయంగా వెళ్ళి కలిశాను. కష్టాల్లో ఉన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులను కలిసేవాడిని. అలాంటిది నా అభిమాన కుటుంబానికి ఇలా జరిగితే ఎందుకు పట్టించుకోను? అది నా సినిమా విషయంలో ఓ కుటుంబానికి ఇంత జరిగితే నేను వెళ్ళి ఎందుకు కలవలేను? పరిస్థితులు చేతులు కట్టేశాయి. బాలుడి విషయంలో తాను స్పందించలేదని అంటున్నారని, కానీ పరిస్థితులు లీగల్ విషయాలే తన చేతులు కట్టి పడేసాయని వాపోయారు. తాను వెళ్లకున్నా తన తండ్రి అరవింద్ను దర్శకుడు సుకుమార్ లీగల్ టీమును పంపి అక్కడి విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించారని చెప్పారు. మానసికంగా తాను చాలా దృఢంగా ఉంటానని, కానీ ఇప్పుడు తనపై జరుగుతున్న ప్రచారం ఎంతో బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను అసలు సినిమాలు చేసేదే తెలుగువారు గర్వించేలా మంచి పేరు, గుర్తింపు తెద్దామని. అలాంటిది మనల్ని మనం కిందికి లాక్కోవాలని అనుకోకూడదు. నేను శ్రీతేజ్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నానని అంటున్నారు. నిరంతరం శ్రీతేజ్ ఆరోగ్యం గురించి, తన బాగోగుల గురించి నేను దర్శకుడు సుకుమార్తో చర్చిస్తూనే ఉన్నా. ఆ బాలుడి విషయంలో చేయాల్సింది చేసి చేతులు దులిపేసుకోవడం నేను, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వైవి రవిశంకర్, నవేర్ ఎర్నాని ఇంతా కలిసి బాలుడి కోసం ఓ ఫిక్స్డ్ డిపాజిట్ ఏర్పాటు చేద్దామని, ఫిజియోథెరపిస్ట్ను పెడదామని అనుకున్నాం. అయినా నేను కేర్ తీసుకోవడం లేదు అంటుంటే బాధగా ఉండదా? నాకు శ్రీతేజ్ వయసున్న అబ్బాయి ఉన్నాడు.
ఎందుకు ఆ అబ్బాయి విషయంలో ఫీల్ అవ్వను అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. శ్రీతేజ్ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటానని, వారి కుటుంబానికి అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆయన తండ్రి అల్లు అరవింద్ మాట్లాడారు. సినిమా అంతటి విజయం సాధించిన ఈ దురదృష్టకర ఘటన వల్ల మా అబ్బాయి ఇంట్లోనే కూర్చుండిపోయాడు. తన అభిమానుల కుటుంబానికి ఇలా జరిగినందుకు అర్జున్ తట్టుకోలేకపోతున్నారు. 22 ఏళ్ళు కష్టపడి తన ఈ పేరు సంపాదించుకున్నారు. మేము ఎటువంటి వాళ్ళమో మీకు తెలుసు. ఒకవేళ తప్పుంటే మీ నుంచి తప్పించుకోలేము. అలాంటిది ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతున్నందునే ఈ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాలనుకున్నామని చెప్పేసి నిన్న అయ్య కొడుకులు ఇద్దరు వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా సరే, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటనని సరే ఒక పక్కన థియేటర్ యాజమాన్యం కావచ్చు, పోలీసులది కావచ్చు, రెండోది ఏంటంటే నీ సంబంధించినటువంటి నువ్వు కనుక రాకపోయినట్టు అయితే ఉంటే పోలీసులు పర్మిషన్ లేదు అని చెప్పేసి ఏదైతే చెప్పిన తర్వాత దాన్ని అన్నిటి కూడా పట్టించుకోకుండా రావడం వల్ల ఇది ఒకటి జరిగింది. సరే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగినటువంటి సంఘటనకి నీ కారణం కూడా ఉన్నది. సరే, ఆ కారణంతో అక్కడ ఒక మహిళ చనిపోవడం జరిగింది. మహిళ చనిపోయిన తర్వాత చచ్చిపోయింది సార్, అది మీరు రాండి బయటికి ఇబ్బంది అవుతుంది అన్నప్పటికీ కూడా మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో కలిసి ఆ ఒక సినిమా చూడడం, దాని తర్వాత 3-4 రోజుల తర్వాత నువ్వు స్పందించిన తర్వాత ఇది చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే నువ్వు ఆ క్షణమే స్పందించినట్టయితే కొంత వేరుగా ఉండేది కావచ్చేమో, కానీ నువ్వు స్పందించకుండా ప్రజల ప్రాణాలు పోతేంది, అభిమానుల ప్రాణాలు పోతేంది అన్నటువంటి తీరుగా నువ్వు ఏదైతే ప్రవర్తించినవో దాని ద్వారా నీకు ఇబ్బంది అయింది, అంతే తప్పించి ఇంకేం లేదు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఆ ప్రభుత్వ అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఆయన పైన ఉన్నది. ఒక పక్కన ఇంకో మాట ఏమని మాట్లాడడం జరిగిందంటే, జాతీయ మీడియాలో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు నా పైన అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక పక్కన రేవంత్ రెడ్డిని పొగుడుతూనే, ప్రభుత్వాన్ని పొగుడుతూనే, ఇంకొక పక్కన బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది, టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది సర్కార్ అని చెప్పి చెప్తూనే, ఇంకొక పక్కన నేషనల్ మీడియాలో సైతం కూడా నా క్యారెక్టర్ని దెబ్బతీసేటువంటి విధంగా చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డిని ఉద్దేశించే. సో అటువంటి వ్యాఖ్యలు నువ్వు మొన్ననో లేకపోతే అవతల మొన్ననో పెట్టవచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిన్న అసెంబ్లీలో మాట్లాడిండో, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిందంటే దీనికి కౌంటర్గా మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం.